సార్ నా పేరు కృష్ణ సార్ మాది నెల్లూరు కావలి మండలం దుగ్గరాజపట్నం స్టేషన్ నుంచి 2006 తీర ప్రాంత ముంబైలో జరిగిన దాడి ఘటనలో టెర్రరిస్టులు వచ్చిన అటాక్ తర్వాత మన దేశవ్యాప్తంగా ఉన్న కోస్టల్ రాష్ట్రాలన్నింటిలో కూడా మెరైన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మెరైన్ సెక్యూరిటీగా మెరైన్ పోలీసుల్ని అదేవిధంగా బోట్ని అలాట్ చేశారు. అది 2017 వరకు 10 సంవత్సరాల కాంట్రాక్టు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండేది. తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టేట్లో కూడా కర్ణాటక, గోవా, గుజరాత్, అట్నుంచి కేరళ, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కరెక్ట్గా జరుగుతూ ఉంది. మన ఏపీలో మాత్రం మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నంత వరకే బాగా సక్రమంగా చేశారు సార్. 2022 నుంచి మా 72 మంది మనం ఈ బోట్కి క్రూస్గా ఉన్నారు. కానీ మాకు నిధులు కేటాయించలేక ప్రస్తుతం మమ్మల్ని జీతాల నుంచి ఉద్యోగాల నుంచి తీసేశారు సార్. అది మేము టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి పోరాడినా పట్టించుకునే నాదులు లేదు సార్. టీడీపీ గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని తీసుకోవాలనే ఉద్దేశంతో మేము 5 సంవత్సరాల నుంచి దీన్నే నమ్ముకున్నాం. మాకు ముందు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కూడా ఉన్నారు. ఆ సక్రమంగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళు ఆగిపోవడం జరిగింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మేము 5 సంవత్సరాలు దీన్నే నమ్ముకుని చేస్తా ఉన్నాం. దాదాపు అందరూ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. మేము అటు మెరైన్ పోలీసు బోట్లో తిరిగినా తిరగకపోయినా మేము హోంగార్డ్ లాగా ఒక కానిస్టేబుల్ లాగా బీచ్ల్లో చాలామందిని సేవ్ చేసి రివార్డులు కూడా చాలామందికి వచ్చున్నాయి. ఎస్పీ గారి చేతుల మీద కూడా మేము తీసుకున్న సందర్భాలు ఉన్నాయి సార్. దీన్ని నమ్ముకున్న మాకు ఈరోజు రోడ్డును పడేస్తారు సార్. చాలామంది జీవితాలు ప్రసాదించిన మాకు మా ప్రాణాలు పణంగా పెట్టి మేము సేవ్ చేయడం జరిగింది. అలల్లో చిక్కుకున్న వాళ్ళని, సముద్రంలో ఇబ్బంది పడే వాళ్ళని మేము బయటకు లాక్కొచ్చి పడేయడం, తిరిగాము గస్తీ చేసి జార్ చేయడం జరిగింది సార్. కానీ ఇప్పుడు మాత్రం మేము రోడ్డు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చి ఆయన జనవాణి కార్యక్రమంలో చెప్పడం జరిగింది. సార్ వస్తే మాతో మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం సార్. అవును, ప్రస్తుతానికి మేము డిప్యూటీ సీఎం గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా 2 సార్లు వెళ్ళి మాట్లాడడం జరిగింది. చూస్తూ ఉన్నారు. అలాగే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకునేది మాత్రం డిప్యూటీ సీఎం గారే. ఆయన ద్వారా మేము మాట్లాడగలిగితే మాకు చాలా కొండంత ధైర్యంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. సీఎం గారు అర్జీ ఇవ్వడం అయితే జరిగింది. ఆయనకు ఉన్న పనుల్లో మాది ఒక చిన్న సమస్య అని భావించుండొచ్చు. అది ఒక డిపార్ట్మెంట్ వైజ్గా వెళ్ళాలి. మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయితే స్పాట్లో మాకు ఏదైనా అవకాశం వెంటనే మేము 3 సంవత్సరాల నుంచి గత 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. మాకు జీతాలు కూడా ఇవ్వలేదు 3 నెలల నుంచి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దారికెచ్చకోలేక మేము కొంతమంది వచ్చాం. మేము 72 మంది ఉన్నా ఇక్కడికి వచ్చింది 20-30 మంది. 20 మంది కూడా దగ్గర ఇబ్బందులు పడుతూ ఉన్నాం. జీతాలు లేక చాలీ జీతాలతో కుటుంబాన్ని పోషిస్తూ వస్తూ ఉన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారి వల్ల మీకు న్యాయం జరుగుతుందని ప్రస్తుతం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఆయన ఇది ఖచ్చితంగా జరగాలి. అది దీంట్లో ఎలాంటి లోపాలు లేవని చెప్పేసి ఆయన నమ్మితే మాత్రం న్యాయం చేస్తాడని భావిస్తూ ఉన్నాం సార్. కాకినాడలో ఇష్యూ జరిగింది. రైసు అక్రమంగా రేషన్ బియ్యాన్ని మనం పట్టేయడం జరిగింది. మేము కానీ ఉండుంటే ఆ విషయం అంటే సముద్ర గస్తీ జరుగుతూ ఉంటే ఎంతలో ఒక 10% మాత్రం జరిగే సందర్భం ఉంటుంది. అది లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నవి కూడా తీరంలో గస్తీ చేయగలిగితే చాలా వరకు కంట్రోల్లో ఒక భయం అనేది ఉంటుంది. అది జరగట్లేదు కాబట్టి విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే అక్రమ రవాణా కానీ జరుగుతూ ఉన్నాయి. అవును, వాస్తవానికి దానికి బోట్లు దగ్గర 13 సంవత్సరాలు అయిపోయింది. వాటిని రీప్లేస్మెంట్ చేయలేదు. రీప్లేస్మెంట్ చేసి ఫుల్ స్ట్రెంత్తో దాన్ని నడిపించగలిగితే పటిష్టంగా తీర ప్రాంత గస్తీ అనేది పటిష్టంగా ఉంటుంది. పెట్రోలింగ్ అనేది జరగట్లేదు గత 5 సంవత్సరాల నుంచి. నా పేరు ప్రతాప్ కుమార్ అండి. నేను కాకినాడ జిల్లా నుంచి వచ్చి ఉన్నాను. ఈ సమస్య అనేది ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎందుకు జరుగుతుందని కోరుకుంటున్నామంటే, గతంలో సార్ వచ్చి ఆ సీజ్ ద షిప్ అనే సిచ్యువేషన్ జరిగింది చూడండి, అక్రమ రవాణా బియ్యం విషయంలో. దానిలో సార్ అడిగారు, ఇక్కడ పెట్రోలింగ్ జరగట్లేదా, మెరైన్ పోలీస్ పెట్రోలింగ్ జరగట్లేదా అంటే అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారంటే తూతూ మంత్రంగా జరుగుతుంది సార్, కోస్ట్ గార్డ్ వాళ్ళు మెరైన్ పోలీసు కలిపి చేస్తున్నారు అనేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది. కానీ అసలు పెట్రోలింగ్ చేసే క్రూయే మేము. ఎందుకంటే సముద్రం మీద పెట్రోలింగ్ చేయాల్సిందే మేము. మా ద్వారానే అక్కడ ఉన్న మెరైన్ పోలీసులు లోపల సముద్రంలో తీసుకెళ్ళి చేసేది. అటువంటిది మేమే లేనప్పుడు అక్కడ పెట్రోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఇది సార్ దృష్టికి అయితే పూర్తిగా రాలేదు.
అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి అక్కడ అబద్ధాలు చెప్పారు. అక్కడ కళ్ళబొల్ల మాటలు జరిగినాయి. అన్ని అబద్ధాలే. ఎందుకంటే అంతకు ముందు నుంచి కూడా మేము ఆర్జీలు అనేది సమర్పిస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వానికి చేసాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అంతకుముందు మన సార్ కూడా చెప్పి ఉన్నాం గతంలో. చెప్తే మన పార్టీ అధికారంలో రాగానే మిమ్మల్ని ఖచ్చితంగా చేసి పెడతామని సార్ కూడా మాకు హామీ ఇచ్చారు. గతంలో మీకు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఆ బేస్ మీద ప్లస్ ఆయన వచ్చి ఆ విషయాన్ని బయటికి తీశారు కనుక, లేదంటే ఎన్నో కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. అది సార్ వచ్చి పూనుకున్న వరకు బయటికి రాలేవు. గతంలో కూడా అటువంటి జరుగుతూ ఉండేవి. మా ఉద్దేశం ఏంటంటే అటువంటి వాటికి మేము అడ్డుగా ఉన్నామని చెప్పేసి పక్కన పెట్టేశారు గత ప్రభుత్వం. అక్రమ రవాణాకి అడ్డుగా ఉన్నాము. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్లారా మీరు? మేము తీసుకెళ్ళడానికి తిరుగుతూనే ఉన్నాము. అవకాశం ఈ విధంగానే వచ్చాము. లాస్ట్ టైం వచ్చాము, అవ్వలేదు సార్తో కలవడానికి. మళ్ళీ రెండోసారి వచ్చాము, దొరకలేదు. డిప్యూటీ సీఎం గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మాపై దృష్టి సారిస్తే మా ద్వారా మేము ఎంతోమంది కుటుంబాలు నలిగిపోయి ఉన్నాం మేడం. గత 3 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం. కోవిడ్ టైంలో కూడా మమ్మల్ని సపరేట్గా వాడుకున్నారండి డ్యూటీల్లో. మాలో ఒక వ్యక్తి కరోనా వచ్చి చనిపోయాడు. ఈ రోజున ఆయన కుటుంబం కూడా నడి రోడ్డు మీద ఉంది. వాళ్ళని కూడా ఆదుకునే నాదులు లేరు. సో దీని ముఖంగా మీ సభకు మీకు చెప్పేది ఏంటంటే, మమ్మల్ని ఆదుకొని మా ఉద్యోగాలను మాకు తిరిగిస్తే మా పిల్ల పాపలను మేము సక్రమంగా చూసుకుంటూ ఉద్యోగాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎన్నో మార్లు బీచ్లో ప్రాణాలకు కొట్టుకుని పోయే వాళ్ళు మా ప్రాణాలు తెగించి కాపాడామండి. 1, 2 కాదండి. గతంలో నిన్న మొన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో కూడా 4 రైతులు చనిపోయారండి బీచ్లో. అదే మేము ఉన్న టైంలో ఒక్క ప్రాణం కూడా పోలేదండి. మా ప్రాణాలు తెగించి కాపాడం. అటువంటి మమ్మల్ని ఈరోజు నడి రోడ్డు మీద పాడేశారండి. సార్కి మేము చెప్పొచ్చేది ఏంటంటే, మమ్మల్ని ఆదుకొని మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పిస్తే మళ్ళీ మేము యథావిధిగా డ్యూటీలు చేసుకొని ఈ జన్మాంతం సార్కి రుణపడి ఉంటామండి. మరి జనవాణి అజీ ఇచ్చాం సార్. ఏమన్నా మాట్లాడారు? మళ్ళీ మాట్లాడతామన్నారండి. దానికోసమే మళ్ళీ ఇంకొకసారి వచ్చి మేము అర్జీలు అనేవి చాలామంది చాలా ఇచ్చిపోతూ ఉంటారు. సో అలా కాకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సార్తోనే మాట్లాడడానికి ఇలా వచ్చున్నాము. ఆ సార్ ఎన్నిసార్లు వచ్చినా డైరెక్ట్గా కలవడానికి మాకు కుదరడం లేదు. కుదిరే అవకాశం ఉంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సార్కే మా బాధలు జరుగుతున్న అన్ని విషయాలన్నీ కూడా వివరించడానికి రెడీగా ఉన్నాం. అంటే మా ఉద్యోగాలు మాకు ఇస్తే పెట్రోలింగ్తో పాటు చాలా వరకు అక్రమంగా రవాణా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా 90%, 99% ఆగిపోతుంది. దాని లొసుగులన్నీ 90% మాకే తెలుస్తుంది కాబట్టి మేము ఆపగలుగుతాం. అంటే మొన్న చెప్పింది కూడా అన్ని అబద్ధాలే. బోట్ స్టాఫే మేమే 2022 నుంచి బయట ఉన్నాం. మేము లేకుండా వాళ్ళు ఎలా పెట్రోలింగ్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళారు కదా, మరి ఇంతకుముందు మీరు ఎవరినైనా చూసారు అలా వెళ్తాం డేంజర్ అంటారా ఆయనకి? వెళ్తాం డేంజర్ ఏం కాదు. విత్ ప్రికాషన్స్ ఉంటేనే తీసుకెళ్తారు. డేంజర్ అంటే డేంజర్ ఏం కాదు. కాకపోతే డేర్ చేసి పవన్ కళ్యాణ్ గారే డేర్ చేసి వెళ్ళారంటే అది హ్యాట్సాప్ చేసుకోవచ్చు. అది చాలా వరకు చాలా సాహసం. ఎవరు వెళ్ళలేదు కూడా. డిప్యూటీ సీఎం అయ్యింది డైరెక్ట్గా వెళ్ళారంటే అక్కడున్న అధికారులు కూడా ఆయనకు సపోర్ట్ చేయకున్నప్పటికీ ఆయన వెళ్ళారంటే చాలా సాహసం. అది ఇప్పుడు అధికారులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అబద్ధం చెప్పారని అనుకోవచ్చు. కన్ఫామ్గా అది ఆన్ రికార్డ్. ఎవరు పెట్రోలింగ్ ఎవరు చేశారని చూపిస్తారంటే తెలిసిపోద్ది. ఇది ఖచ్చితంగా అక్కడ అబద్ధం అనేది చెప్పారండి. ఎందువల్ల అంటే మేము 2022 బయటకు వస్తాం. 2022 డిసెంబర్ ఎండింగ్ కల్లా బయటకు వస్తాం. అటువంటిప్పుడు రీసెంట్గా జరిగిన దానికి పెట్రోలింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ రోజున కూడా కోస్టల్ సెక్యూరిటీ బోట్లు ఎక్కడైతే అలర్ట్ అయ్యి ఉన్నాయో మన స్టేట్లో 6 జిల్లాలకు ఇచ్చారండి బోట్లు. ఈ 6 జిల్లాల బోట్లు కూడా ఈ రోజున మరమ్మతులు గురై పక్కన పడేసి ఉన్నాయండి. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈ విషయాన్ని పై వరకు తీసుకెళ్ళట్లేదు. అది ఎవరి నిర్లక్ష్యం అన్నదైతే మాకు తెలీదు. మాతో పాటు మన స్టేట్ మొత్తం, మన భారతదేశ కోస్టల్ ఏరియాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కోస్టల్ సెక్యూరిటీ అనేది ఇప్పటి వరకు కూడా రన్ అవుతానే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే లేదు. డిప్యూటీ సీఎం గారి పరిపాలన బాగుంది కనుకనే ఆయనతో చెప్పుకుంటే మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ రోజు ఇక్కడ మేము రావడం జరిగిందండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ గారు సీఎం తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని సమగ్రంగా నిర్వహిస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్ ముందు నుంచి ప్రజలకి వెనంటే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఎలాంటి కల్మషంగా నిష్పక్షపాతంగా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎలాంటి సమస్యనైనా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వకుండా అన్నీ తానే కూటమి ప్రభుత్వంలో ఏదైతే జరుగుతూ ఉంటుందో మామూలుగానే జరుగుతూ ఉంటుంది కొన్ని
వాటిని కూడా పార్టీ పరంగా ఉన్న లొసుగులను కానీ లేదా బయట జరిగే వాటిని కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలు హర్షించదగ్గట్టుగా ఉన్నాయి సార్. ఇప్పుడు చాలా విషయాల్లో మనం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా కానీ దాంట్లో నిజం ఉంటుందని సొంత విపక్షాలు స్వపక్షాలు కూడా సైలెంట్గా ఉంటున్నాయి. అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నాయి. ఇలాంటి నాయకుడే మాకు కావాలి. ఇలాంటి అంటే పార్టీలో కొంతమంది పార్టీ కార్యకర్తలకి సపోర్టివ్గా ఉంటారు, మనకి కనిపించకుండా సపోర్టివ్గా ఉంటారు. కానీ ఈయన మాత్రం సొంత పార్టీ అయినా కానీ కుటుంబ వర్గాల్లో ఉండే పార్టీ నేతల విషయంలో కానీ ఎలాంటి ఉపేక్షించట్లేదు. ఎలాంటి అక్రమాలకు కానీ లేదా అవినీతికి కానీ పాల్పడే వాళ్ళపైన తక్షణం చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ప్రజలకు కూడా ఇలాంటి నాయకుడే కావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారో సరైన నాయకుడు ఇప్పుడే దొరికాడని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఆయన ఇంకా మంచి మంచి పొజిషన్లో చూడాలని కోరుకుంటా ఉన్నాం. ఇలాంటి నాయకుడే మేము కావాలని కోరుకుంటా ఉన్నాం. మా సమస్య కూడా ఆయన దృష్టిలో తీసుకెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని 100% మేము నమ్ముతూ ఉన్నాం సార్. అంటే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారు? తప్పుంటే తీసి చూపిస్తున్నాడు. అధికార పక్షంలో ఉన్నా కానీ విపక్షంలో ఉన్నా కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు మాత్రం మారడం లేదు. ఆయన తీసుకునే నిర్ణయం ప్రజల కోసమే తప్ప ఆయన సొంత నిర్ణయం కానీ స్వప్రయోజనం కోసం మాత్రం కాదు. ఆయనకి అన్నీ చూశాడు. ఆయన ఒక హీరోగా ఉండి చూశాడు. ఇప్పుడు చూడాల్సింది ఏమీ లేదు. ఆయన చూడండి, డబ్బులు అంటూ లేవు, ఇంకా అధికారం లేదు, హోదా లేదు, అన్నీ చూశాడు. ప్రజలకి మేలు చేయాలని అనుకుంటున్నాడు. ఆయన చివరి వరకు కూడా ప్రజలకి ఏదైతే అనుకుంటున్నాడో అది చేస్తాడని మేము నమ్ముతూ ఉన్నాం సార్.